హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌమ్య సంథింగ్ స్పెషల్. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ చాలా గ్యాప్ వచ్చింది బికాస్ నాకు చాలా వరకు ఎపిసోడ్స్ కంటెంట్ అని అనిపించలేదు. అండ్ అదర్వైజ్ కొంచెం మాట్లాడాల్సి వస్తే నెగిటివిటీనే పీపుల్ గురించి మాట్లాడాల్సిన కంటెంటే ఎక్కువ కనిపించింది. సో టు అవాయిడ్ దట్ నాకు కొంచెం గ్యాప్ తీసుకొని మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అనిపించినప్పుడు అండ్ నాకు కొంచెం అప్డేట్స్ మీతో ఎలాంటి షేర్ చేసుకోవచ్చు అని అనిపించినప్పుడు చేద్దాం అనుకున్నాను. సో ఈరోజు నామినేషన్స్ డే కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా నచ్చింది. అండ్ ఆల్సో సాటర్డే నాగార్జున గారి ఎపిసోడ్ కూడా చాలా హైలైట్. ఈ పర్టికులర్ ఎపిసోడ్ గురించి ఈవెన్ ముందు బిగ్ బాస్ సీజన్స్లో కూడా ఎక్కడన్నా చిన్న మిస్టేక్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా రిఫర్ చేసే ఎపిసోడ్ లాగా ఈ లాస్ట్ సాటర్డే జరిగిన నాగార్జున ఎపిసోడ్ ఒకటి ఎగ్జాంపుల్గా ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇప్పుడు కన్నా బిగ్ బాస్లో టీమ్ మెంబర్స్ కొంచెం సెట్ అవుతారని అనిపిస్తోంది. కానీ ఐ డోంట్ నో అబౌట్ సోనియా అండ్ నిఖిల్. అండ్ నాగమణి కంట అది చూపించినప్పుడు వీళ్ళది కూడా ఒక వీడియోస్ చూపించుంటే బాగుందని నాకు అనిపించింది. బట్ ఫైన్, ఎందుకంటే బిఫోర్ సీజన్స్లో అంతా కొంతమంది అలానే బయట కెరీర్స్ అంతా లాస్ చేసుకున్నారు కాబట్టి కొంచెం వీళ్ళకి కూడా ముందే ఛాన్స్ ఇచ్చి ఇదిగో ఇది ఇక్కడ మిస్టేక్ జరుగుతోంది అనే ఒక వీడియో చూపించుంటే నాగమణి కంటే అలాగా వాళ్ళకు కూడా కొంచెం రియలైజేషన్ వచ్చేది అని అనుకున్నా. బట్ చూపించలేదు. మైట్ బి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినంత ప్రకారం వాళ్ళు చూపించారు బట్ మనకు చూపించలేదు అని విన్నా. బట్ అది ఎంతవరకు నిజమో ఐ డోంట్ నో. ఒకవేళ అలా చేసుంటే తప్ప ఆల్రెడీ మనం అన్ని చూసిన వీడియోసే కాబట్టి వాళ్ళు కొత్తగా చూపిస్తే మనం ఏమైనా రాంగ్గా తీసుకునే లాంటి కంటెంట్ అయితే అక్కడ లేదు. సో ఇఫ్ దే రియల్లీ డిడ్ దట్ మనకు చూపించి ఉండొచ్చు. సాటర్డే ఎపిసోడ్ని అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఎస్ ఇట్స్ ఎ ఫెయిర్ ఎలిమినేషన్ అనే అనిపించింది. అండ్ నిజంగానే కొంచెం ఓటింగ్ వల్లనే అబ్బాయి బయటకు వచ్చాడు తప్ప బిగ్ బాస్ దాని పర్టికులర్ రీజన్ వల్లనే నాకు అనిపించలేదు. ఎందుకంటే అన్ని నెగిటివిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓటింగ్స్ అనేటివి తగ్గుతాయి. అండ్ యాజ్ యూజువల్ విష్ణుప్రియ ఆల్వేస్ హైలో ఉంది ఓటింగ్ బికాస్ ఆఫ్ హర్ ఫ్యాన్ బేస్. అండ్ నన్ను పర్టికులర్గా అడిగితే ఎవరు విన్ అయితే చూడాలని ఉంది అని అంటే యాజ్ ఆఫ్ నౌ విష్ణుప్రియ అండ్ సీత. ఎందుకంటే నాకు కొంచెం స్ట్రాంగ్గా కనిపించారు, జెన్యున్గా కూడా కనిపించారు. అండ్ విష్ణుప్రియ లాస్ట్ ఎపిసోడ్లో కొంచెం బ్యాడ్ నేమ్ తెచ్చుకునింది. బట్ ఐ థింక్ షీ విల్ ఇంప్రూవ్ అండ్ చూసింది కాబట్టి అండ్ తన మిస్టేక్స్ని చూసే అంత ఐసైట్ ఉంది అని నేను నమ్ముతున్నాను. అండ్ కమింగ్ టు టుడేస్ నామినేషన్స్, ఈరోజు నామినేషన్స్ చాలా ఫైరింగ్గా నచ్చింది. అండ్ నబిల్ అండ్ సోనియా పర్టికులర్ డిబేట్ అయితే ఎస్ దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ అని అనిపించింది. అది కొట్టుకున్నందుకు కాదు, సోనియా లాంటి కంటెస్టెంట్స్కి అలాగ మాట్లాడే ఒక కంటెస్టెంట్ డెఫినెట్గా ఉండాలి. అండ్ అది నబిల్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎస్ షీ నీడ్స్ దట్ డిబేట్ స్కిల్స్ తన ఫ్రెండ్ ఎవరైతే ఉంటున్నారో. అండ్ ఐ డోంట్ నో తన గేమ్ ప్లాన్ ఇప్పటికే ఆదిరెడ్డి తన ఛానల్లో చాలా క్లియర్గా విత్ ఆర్జీవీ యాంగిల్స్ చూపించారు. అండ్ ఆల్సో తనకి పర్టికులర్గా సోనియా గురించి 2 డిఫరెంట్ ఎపిసోడ్స్ ఫుల్ ఎపిసోడ్స్ చేసింది నేను చూసా. సో స్టిల్ నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్గానే ఉంది సోనియా గేమ్ ప్లాన్. సంథింగ్ ప్రేరణ విష్ణుప్రియది స్టిల్ ఐ థింక్ అయిపోయి ఫ్రెండ్షిప్ చేస్తారు అని అనిపించింది నిన్న సాటర్డే ఎపిసోడ్స్ చూసిన తర్వాత. బట్ స్టిల్ అగైన్ నామినేషన్స్లో పెట్టారు కాబట్టి స్మాల్ డిస్టర్బెన్సెస్ అనేది స్టిల్ క్యారీ అవుట్ అవ్వబోతోంది అని అర్థమైంది. అండ్ యష్మి గురించి కూడా మాట్లాడాలి. సోనియా గురించి ఎంత మాట్లాడతామో యష్మి గురించి కూడా అంత స్ట్రాంగ్గా పాయింట్స్ ఉంటాయి. అండ్ ఇన్ ఏ గుడ్ వే యాజ్ ఆఫ్ నౌ యష్మి గురించి మాట్లాడాలంటే, ఎందుకంటే తను నిఖిల్కి క్లియర్గా తను అనుకున్న పాయింట్ని బ్యాక్ పెట్టకుండా స్ట్రైట్గానే చెప్తోంది. అండ్ ఈవెన్ సోనియాతో కూడా డిబేట్ చేస్తున్నప్పుడు తను క్లియర్గా తనకే కాదు ఈవెన్ అవుట్ సైడ్ పీపుల్కి ఏమనిపిస్తుందో కూడా తన పాయింట్స్ని ఎక్స్ప్రెస్ చేసింది. అండ్ ఎస్ మనం ఒకవేళ అక్కడ స్టాండ్ అయితే మనం కూడా అదే పాయింట్స్ చెప్పాలి అని అనుకుంటాం. బట్ అందరూ సేఫ్ ప్లే ఆడతారు. సో నిఖిల్కి రియలైజ్ అవ్వడం కోసం చెప్పిన పాయింట్స్ అనేటివి చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఐ హోప్ కాకపోతే నాకు ఇక్కడ యష్మి, నిఖిల్, విష్ణుప్రియ, సోనియా వీళ్ళందరినీ చూస్తుంటే ఎంత బిగ్ బాస్ బయటకు వచ్చిన చాలామంది ఇది స్క్రిప్టెడ్ కాదు అన్నా కూడా నాకు ఎక్కడో ఇది కొంచెం స్క్రిప్టెడ్ కాన్సెప్టే అని అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్కి విష్ణుప్రియ అండ్ యష్మి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని విన్నాం మనం స్టార్టింగ్లో వచ్చినప్పుడు. సో ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళ మాటలు వినకుండా కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ ఆర్ లేటర్ ఆన్ మనకి ఫ్రెండ్షిప్ అయిన వాళ్ళ మాటలు ఎక్కువ వింటున్నారంటే ఎక్కడో ఇది సంథింగ్ మ్యాచ్ అవ్వట్లేదు అని నాకు అనిపిస్తుంది. సో ఇది ఎక్కడో స్క్రిప్టా కానీ బయటకు వచ్చిన అందరూ
డెఫినెట్గా ఇది స్క్రిప్ట్ అయితే కాదంటున్నారు. సో వాళ్ళనే బిలీవ్ చేద్దాం అని అనుకున్నా కూడా అట్లీస్ట్ లేకపోతే కంటెస్టెంట్స్ ముందే ఎవరెవరు వస్తున్నారని తెలుసు కాబట్టి బయట కొన్ని స్క్రిప్ట్స్ రాసుకుని ప్రిపేర్డ్గా మనం ఎలా చేస్తాము, ఎలా చేస్తే జనాల్లోకి వెళ్తాము, ఎక్కడ మన గురించి టాపిక్ వచ్చేలాగా మనం క్రియేట్ చేసుకుందాము, ఇలాంటి స్క్రిప్ట్ అంతా రాసుకున్నారేమో అని నాకు డౌట్ వస్తుంది. ఒకవేళ రాసుకున్నా కూడా అది బ్యాడ్ స్క్రిప్టే. ఎందుకంటే ఆ విధంగా జనాల్లో ఒక టాపిక్గా నిలవడం కన్నా అట్లీస్ట్ నబిల్ లాగా టైం వచ్చేటప్పుడు కనిపించి అండ్ టైం రానప్పుడు తెలియకపోయినా పర్లేదేమో అని నాకు అనిపించింది. సో స్క్రిప్టెడ్ మైట్ బి నాట్ ఫ్రమ్ బిగ్ బాస్ బట్ స్క్రిప్టెడ్ ఫ్రమ్ కంటెస్టెంట్స్ అని నేను అనుకుంటున్నా. నిఖిల్ అయితే ఎక్కువగా కనిపించలేదు ఈ నామినేషన్స్ పర్టికులర్ ప్రోమోస్లో. అండ్ నాకు వేరే వీడియోస్ చూసిన డిస్కషన్స్లో కూడా నాకు నిఖిల్ పెద్దగా డిబేట్ చేసుకున్నట్టు అదర్వైజ్ తన పాయింట్స్ ఎక్స్ప్రెస్ చేసినట్టు నాకైతే కనిపించలేదు. అండ్ అగైన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ పృథ్వీ. సో నాకేమనిపించింది అంటే పర్టికులర్గా పృథ్వీ గురించి అయితే అబ్బాయి ఎలా అయితే తన మిస్టేక్ని రియలైజ్ చేసుకోకుండా బయటకు వెళ్ళాడు, పృథ్వీ స్టిల్ అలానే రియలైజ్ చేసుకోకుండా తన మిస్టేక్స్ని రిపీట్ చేసే మోడ్లోనే తను ఉన్నాడని నాకు అనిపిస్తుంది. సో సూన్ ఇలానే ఉంటే సూన్ మనం నాగార్జున పక్కన పృథ్వీ గారిని చూడబోతున్నాము అని నాకు ఒక క్లారిటీ వచ్చింది. అండ్ మైట్ బి మ్యాక్స్ 2 weeks తన మిస్టేక్ని ఇలానే అర్థం చేసుకోకుండా అండ్ సెల్ఫ్ రియలైజ్ అవ్వకుండా స్టిల్ ఇలానే నేను కరెక్ట్ అన్నట్టు డిబేట్ చేసిన దాన్ని బట్టి నేను చూస్తే హీ ఈస్ గోయింగ్ టు బి అవుట్ సూన్ యాజ్ పర్ ప్రోమోస్ ఇదే. కానీ ఎపిసోడ్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈరోజు నామినేషన్. సో ఆఫ్టర్ నామినేషన్స్ మళ్ళీ ఈ వీక్ అంతా జరిగే గేమ్స్ని చూసి మనకి మళ్ళీ కంటెస్టెంట్స్లో ఎవరు బెటర్ కాదు అనిపించింది అండ్ ఎవరికి ఓటింగ్ చేయొచ్చు అనిపించింది, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరైతే నా ఛానల్ సౌమ్య సంథింగ్ స్పెషల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే లైక్ అండ్ షేర్ చేయండి. తీసుకుందాం. బాయ్ బాయ్.